నెల్లూరు జిల్లా రాపూర్ మండల పరిధిలోని పులిగిలపాడు గ్రామ పరిధిలో మైనింగ్ ప్రదేశాన్ని జీకే మైనింగ్ సంస్థకు పర్యావరణ అనుమతులపై జాయింట్ కలెక్టర్ మోగిలి వెంకటేశ్వర్లు కాలుష్య నియంత్రణ మండల ఎన్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మోగిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జీకే మైనింగ్ కంపెనీ పులిగిలపాడు గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 6P1Cలలో దాదాపు 28.932 హెక్టార్ల విస్తీర్ణంలో రోడ్, మెటల్ అండ్ బాల్స్ట్, బిల్డింగ్ స్టోన్, మోరం, గ్రావెల్, ఆర్డినరీ ఎర్త్ క్వారీ కొరకు అనుమతులు కోరినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే పర్యావరణ అనుమతుల నిమిత్తం ప్రజల అభిప్రాయాలను సేకరించడం జరిగిందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో స్థానిక ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను, వినతులను పూర్తిగా ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేశామని జేసీ తెలిపారు. ఈ వివరాలన్నింటినీ నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపుతామని, ప్రభుత్వం పరిశీలించిన అనంతరం తదుపరి అనుమతులపై నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ బహిరంగ విచారణలో కొంతమంది స్థానికులు మైనింగ్ కు అనుకూలంగా మాట్లాడగా, మరికొందరు తమ అభ్యంతరాలను, సమస్యలను జేసీ దృష్టికి తెచ్చారు. భోజనపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాలైన పులిగిలపాడు, రావిగుంటపల్లి, వీరాయపాళెం ఈ మైనింగ్ ప్రాంతానికి చాలా దగ్గరగా ఉన్నాయని, మైనింగ్ క్వారీ వల్ల భవిష్యత్తులో తాగు, సాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాలలో వైద్య సదుపాయాలు కల్పించాలని, మైనింగ్ సంస్థకు చెందిన CSR నిధుల ద్వారా స్థానికంగా పలు అభివృద్ది పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజల కోరికలపై స్పందించిన మైనింగ్ సంస్థ యాజమాన్యం స్థానికంగా ఉపాధి, వైద్యం, అభివృద్ది పనులను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని సానుకూలత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీ నరసింహం, సొసైటీ అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర్లరెడ్డి, సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ తిరుమలరావు, ఆర్ఐ రవితేజ, స్థానికులు, పోలీసులు పాల్గొన్నారు. గ్రావెల్ అంటే స్టోన్, అదేవిధంగా మోరం, గ్రావెల్ సంబంధించి మైనింగ్ కి ప్రతిపాదించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఈ రోజు ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా దీని ద్వారా పబ్లిక్ యొక్క ఒపీనియన్ ఏదైతే ఉందో అది మనం రికార్డ్ చేసి ఆడియో అండ్ వీడియో రూపంలో ప్రభుత్వానికి పంపిస్తాము. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క మినిట్స్ ని పంపించిన తర్వాత వారి యొక్క అనుమతులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ పబ్లిక్ హియరింగ్ సందర్భంగా ఎక్కువ మంది కూడా కొంతమంది దీనికి అంగీకరించడం జరిగింది, మంచిగా చెప్పడం జరిగింది. అదే కొంతమంది వ్యతిరేకిస్తూ చెప్పారు. ముఖ్యంగా అంటే ఈ గ్రామం దగ్గర ఉన్నటువంటి 4 పంచాయతీలు కూడా దగ్గరగా ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా నీటి సమస్య కూడా ముఖ్యంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టుగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మెడికల్ పరంగా కానివ్వండి, అదేవిధంగా CSR ఫండ్స్ కూడా కొంత డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకోవడం జరిగింది. దానికి యాజమాన్యం వారు కూడా ఇప్పుడు మీరు చూశారు, వాళ్ళు తప్పనిసరి చేస్తామని కూడా వాళ్ళు చూడడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతంలో ఏదైతే మనకి మైనింగ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో దానికి మనం ఇచ్చే అనుమతుల మేరకు వాళ్ళు అన్ని ఒక రెగ్యులేషన్స్ పాటిస్తూ ఈ యొక్క అనుమతులు ఎంత వస్తే చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా పబ్లిక్ ఏవైతే వాళ్ళు చెప్పడం జరిగిందో అవన్నీ కూడా చేసి వాళ్ళకి సహాయపడుతుంది కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.